పైల్స్ అంటే ఏంటి, ఫిషర్ అంటే ఏంటి, ఫిస్టులా అంటే ఏంటి, వాటి గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మలద్వారం. మోషన్ని కంట్రోల్ చేయడానికి, మోషన్ని ఆపడానికి, లేదంటే గాలిని వదిలేయడానికి, సెన్సేషన్స్ తెలుసుకోవడానికి హ్యూమరాయిడల్ కుషన్స్ అనే స్ట్రక్చర్స్ ఉంటాయి. వీటి పని ఏంటంటే వచ్చింది సాలిడా, లిక్విడా, గాలే చూసి పట్టుకోవాల్సిన పట్టుకొని వదిలేయాల్సిన వదిలేస్తాయి అనమాట. వీటిని హ్యూమరాయిడల్ కుషన్స్ అంటాం. ఇవి పెరిగితే ఎన్లార్జ్ అయితే వాటిని పైల్స్ అంటాం, హ్యూమరాయిడ్స్ అంటాం. సో ఇక్కడ లోపల కుషన్స్ ఉంటాయి, బయట కుషన్స్ ఉంటాయి. ఇంటర్నల్ హ్యూమరాయిడల్ కుషన్స్ ఎన్లార్జ్ అయితే వాటిని ఇంటర్నల్ హ్యూమరాయిడ్స్ అంటాము. ఎక్స్టర్నల్ హ్యూమరాయిడల్ కుషన్స్ ఎన్లార్జ్ అయితే వాటిని ఎక్స్టర్నల్ హ్యూమరాయిడ్స్ అంటాము. ఇంటర్నల్ హ్యూమరాయిడ్స్ మీద కవరింగ్ మ్యూకోజా అంటే పింక్ కలర్లో ఉంటుంది, వీటి మీద కవరింగ్. అదే దీని మీద కవరింగ్ స్కిన్ ఉంటుంది. సో ఇది స్కిన్ కలర్లో ఉంటాయి ఎక్స్టర్నల్ హ్యూమరాయిడ్స్. ఇంటర్నల్ హ్యూమరాయిడ్స్ అయితే పింక్ కలర్లో ఉంటాయి. సో ఇది పైల్స్ గురించి. దీంట్లో 4 రకాల గ్రేడ్స్ ఉంటాయి. సో గ్రేడ్ 1 అర్లీ స్టేజ్ లోపలే ఉంటాయి. గ్రేడ్ 2 మధ్యలో యానల్ వర్జ్ అంటే మోషన్ మలద్వారం వరకు వస్తాయి. గ్రేడ్ 3 బయటకు వస్తాయి కానీ ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతాయి. గ్రేడ్ 4 ఎప్పుడు బయటే ఉంటాయి. ఇది పైల్స్ గురించి, దాని గ్రేడింగ్ గురించి.